వాయుగుండం ఎఫెక్ట్ తో ఏపీలోను భారీ వర్షాలు తప్పవని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇవాళ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీవ్రంగా కదులుతా ఉంది. మరికొద్దిసేపట్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల చాలా జిల్లాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మొత్తమే చూస్తే ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో అటు కృష్ణానదికి అదేవిధంగా గోదావరికి కూడా వరద ఉధృతి పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇది పూరికి 60 కిలోమీటర్ల గోపాల్పూర్ దగ్గర, కళింగపట్నం దగ్గర, అదేవిధంగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది వాయుగుండం. ఇది మరికొద్దిసేపట్లోనే తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావం వల్ల ఈరోజు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో పాటు మిగతా జిల్లాల్లో కూడా ఈరోజు ఒక మోస్తరు వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావం వల్ల తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దీని ఎగువ ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల వరద తాకిడి పెరిగింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతి వల్ల ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాదాపు 4.5 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుకుంది. వరద నీటి ప్రభావం వల్ల మొత్తం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి 70 గేట్లన్నీ కూడా ఎత్తివేసి వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగానే బంగాళాఖాతంలోకి, సముద్రంలోకి వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కనకదుర్గం అమ్మవారిని సందర్శించుకోవడానికి నవరాత్రుల కోసం వచ్చినటువంటి భక్తులు, మరోవైపు వస్తున్నటువంటి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటి వల్ల అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. నదీ తీర ప్రాంతం అంతా కూడా అప్రమత్తత నెలకొంది. అటు ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి అటు ఇబ్రహీంపట్నం దగ్గర ఫెర్రీ దగ్గర నుంచి ఇటు హంసల్ దీప్ వరకు కూడా కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా అప్రమత్తత నెలకొంది. వచ్చినటువంటి భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేసి చాలా అటు పోలీస్ వ్యవస్థ, ఇటు రెవెన్యూ వ్యవస్థ, మున్సిపల్ యంత్రాంగం కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.